ఇందాక మీరు మాట అన్నారు సత్యసాయి తనకి మీరు చాలాసార్లు వెళ్ళారు, దర్శనం చేసుకున్నారు. మీ ఉద్దేశ ప్రకారం సత్యసాయి బాబా అంటే ఏమిటి అసలు? ఆయనలో ఉండే అంత గొప్ప లక్షణం ఏమిటి? నేను ఎప్పుడు వెళ్ళలేదు, నేను ఎప్పుడు చూడలేదు నాలాంటి వాళ్ళ కోసం. మీరు అడిగిన ప్రశ్నతోనే వెళ్ళాం మేమందరం. మీరు అడిగిన ప్రశ్నలతోటే మేమందరం కూడా వెళ్ళడం జరిగింది. ఓకే. అక్కడ చూసింది ఒకటి ఏంటంటేనండి, నేను చాలా చెప్పగలను, కానీ ఒకటి రెండు మాత్రం ముఖ్యంగా నేను చెప్పగలనండి. వారు ప్రేమించడానికి కారణం ఉండదండి, కానీ పైకి ఏం కనిపిస్తుంది అంటే, ఏంటి ఈ పారిశ్రామికవేత్త ఆయన దగ్గరికి వచ్చారు, ఏమిటి ఈ ముఖ్యమంత్రి ఆయన దగ్గరికి వచ్చారు, ప్రపంచం అలా చూస్తుందండి. అవును, దానికి సమాధానం చెప్తాను. వారిని అడగటం ఎంత జరిగిందండి. ఆయన ఏమన్నారంటే, ఒక ముఖ్యమంత్రినో పారిశ్రామికవేత్తను తీస్తే వాళ్ళు ఇక్కడికి వచ్చి మనకి ఆశ్రమానికి అంతా ఉంటే ప్రపంచానికి మనం వాళ్ళ చేత సేవ చేయించగలం. వాడే బీదవాడైతే సమాజానికి ఏం చేయగలడు? ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి భగవద్భక్తితో పాదాక్రాంతం అయితే, స్వామి మీరేం చెప్తే అది చేస్తామంటారు. అది ఏం చేయిస్తారు? వారు హాస్పిటల్ పెట్టిస్తారు. వారు ఏం చేయిస్తారు? నీరు ఇప్పిస్తారు. వారు ఏం చేస్తారు? సేవ చేయిస్తారు, అన్నదానం చేయిస్తారు. అంటే అర్థం ఏంటంటే, ఈ ముఖ్యమంత్రులు వీళ్ళు వచ్చేది వాళ్ళు చెయ్యలేనటువంటి త్యాగం అనేది స్వామి సన్నిధిలో జరుగుతుంది. కాబట్టి వారి దగ్గరికి వెళ్ళటం అనేటువంటిది ఏదో ఒక గ్రూపు, ఒక మనుషులు కాదండి. ఎవరే గనకైతే ఆ త్యాగభావం, ప్రేమ కావాలనుకుంటారో వారందరూ ఆయన దగ్గరికి వెళ్తారు. కాకపోతే కోరికలనే ఉంటాయి. స్వామివారు అన్న మాట ఒక్కటే చెప్తాను నేను, దేవుడు ఆయన్ని ప్రార్థించాలి. ఎందుకంటే కోరికల కోసం కాదు, కోరికలు లేకుండా చేయడం కోసం. మనం గురువుని ఎందుకు ఆశ్రయించాలి అంటే, జ్ఞానం కోసం కాదు, అజ్ఞానం పోవడం కోసం. ఈ రెండు సూత్రాలే కనుక మనం తెలుసుకునేటట్లయితే, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు కోరికలు తీరతాయా తీరవా అనే ప్రశ్న కాదండి అక్కడ. ఆయన తనకంటూ కోరికంటూ ఏమైనా పెట్టుకున్నారా? మన కోరికలు ఒకటి మనం అందరం చూడాలండి. భస్మాసురుడి కోరిక తీర్చాడండి పరమశివుడు. ఏమైందండి భస్మాసురుడికి? అందుకనే పరమేశ్వరుడు అంటాడు, నీకు తెలియదు నీ కోరిక నీ క్షేమం అవునా కాదో పరమేశ్వరుడికే తెలుసు. అందుకని ఇవ్వకపోవటం కూడా నీ మీద ప్రేమ వల్లే. కోరిక తీర్చడం నువ్వు ప్రేమ అనుకుంటున్నావు, కోరిక తీర్చకపోవడం నేను ప్రేమ లక్షణం అని చెప్తున్నాను. కారణం ఏంటి? అది నీకు మంచిది కాదు. ఇప్పుడు అందరికీ జరిగింది అదే. కానీ ఎవరైతే కోరికలు తీర్చుకున్నారో వాళ్ళందరూ ఆ కోరికల వల్లే దెబ్బతిన్నారు, ఆ కోరికల వల్లే మరణించారు. కాబట్టి సత్యసాయిబాబా వారి దగ్గరికి ఎవరు వెళ్ళినా సరే, ఏమన్నా సరే, వారందరూ కోరికలతో వెళ్ళిన భాగం మీరేమన్నా. అందుకనే భగవద్గీతలో ఏమంటాడండి శ్రీకృష్ణుడు, నా దగ్గరికి నలుగురు వస్తారు, నలుగురు భక్తులే అన్నాడు. ఏమిటి? ఆర్తి, నాకు ఒంట్లో బాగుండలేదు, నాకు ఇది జరుగుతోంది, ఆర్తి. అర్ధార్తి, స్వామి నాకు డబ్బులు, కృష్ణుడిని నాకు ధనం ఇవ్వు. మూడోవాడు ఏంటి? అసలు ఈయన ఏంటంట, కృష్ణుడు దేవుడు ఎట్లా అయ్యాడు? అది జిజ్ఞాస. సత్యసాయిబాబా గారు ఏంటి? ఆయన అవతారం అంటారు, ఆయన భగవంతుడు, అది జిజ్ఞాస. అన్నిటికన్నా అయితే, అబ్బా ఈనాటికి నేను ఏ జీవితాన్నైతే ఎవరి కోసం చూడడానికి, ఏ దర్శనం కోసం చూసి వేచి ఉన్నానో నాకు ఇప్పుడు కలుగుతోంది అనుకున్నది జ్ఞానం. ఈ నలుగురు భక్తులే అన్నాడు ఆయన. నా దగ్గర కోరికలకు వచ్చేవాడు కూడా భక్తుడే. కాబట్టి వీళ్ళెవ్వరిని ఆయన తృణీకరించలేదు. కాకపోతే వారి స్థాయి అనుగ్రహం.